కొత్తగా చేరిన వాళ్ళు ఎంతమంది అయ్యా? 11 మందా? సరే, 1 2 3 4 5 9 15 16 19 20. గంగరాజు, నువ్వా? నీకెక్కడేం పనిరా? పోతలకి అమాయకుల్ని మోసం చేస్తావా? పద అయ్య గారి దగ్గరికి. నిన్ను సస్పెండ్ చేయిస్తా. అది నీ అబ్బతరం కాదు. అలా చూస్తారేమయ్యా? దొంగ లెక్కలు కట్టి మీకు జీతాలు ఇస్తుంటే అది ఏమిటి అని అడిగితే నన్ను సస్పెండ్ చేయిస్తాడట. తిరుపతి గుమస్తా గారు, గుమస్తా తిరుపతి, గుమస్తా తిరుపతి, గుమస్తా తిరుపతి. సార్, ఇతను ఈ టేబుల్ కింద రహస్యాలు నాకు తెలుసురా రంగా. వచ్చే నెల నుంచి వాళ్ళ విషయాలు నువ్వే చూడు. నాతో ఉండు, ఏం చేయాలో నీకు నేను చెప్తాను. ఇదిగోరా లిస్టు. ఇక నీకు మిగిలింది రెస్ట్. నిన్ను చేస్తాను రా రోస్టు. రండి రండి, జీతాలు ఇస్తాను, రండి. ఏం కళ్ళేవా? ఉన్నాయి, కానీ ముచ్చటగా మూసుకు తిరుగుతున్నాను. అదేంటి? భక్తులు ఇష్టం అండి. కొంతమంది మూసుకు తిరుగుతారు, కొంతమంది తెరుచుకు తిరుగుతారు. నిద్ర లేచి ఎవరి ముఖం చూశాను. కాయ దొరికితే పూలు దొరకలేదు, పూలు దొరికితే కాయ దొరకలేదు. మీరేం బాధపడకండి, పూలు నా దగ్గర ఉన్నాయి, కాయ మీ దగ్గర ఉంది. మీరు ఏమీ అనుకోపోతే పూజ పార్ట్నర్షిప్ లో చేసుకుందాం. ఎందుకులేండి, మొహమాట పడకండి. ఆలోచిస్తే పంతులు గంట వాయించి వెళ్ళిపోతాడు. రండి రండి. వదులు. అవ్వ, త్వరగా రండి. పంతులు గారు అలా తలుపులు మూసేసారేమిటి? మరి మా జాయింట్ కొబ్బరికాయో? సారీ, వీ డోంట్ ఓపెన్ ఆఫ్టర్ క్లోజింగ్. కమ్ టుమారో. మీరే కొట్టుకోండి. అయ్యో, వీడు మామూలు పంతులు కాదు, ఇంగ్లీష్ పంతుల్లా ఉన్నాడు. మంత్రాలు కూడా ఇంగ్లీష్ లో చదువుతాడో ఏమిటో. కొబ్బరికాయ ఇటు ఇవ్వండి. ఇవ్వండి. ఇలా రండి. దీని మీ చెయ్యేయండి, దేవుని తలుచుకోండి. భలే కొట్టారండి. ఒట్టి వాటర్ కాయండి. పూలు తీసుకోండి, వెయ్యండి, దండం పెట్టుకోండి. ఇదిగోండి. అరే, అదృష్టం అంటే మీదే. నాదే ఉంది. కాయ కొట్టడంలో మీ ప్రతిభ చూపించారు. వెళ్ళొస్తాను. ఏమండి, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ప్రతి శుక్రవారం వస్తాను. అయితే నేను వస్తానండి. ఈసారి కాయ నాది, పూలు మీవి. చూద్దాం. చూద్దాం కాదండి, చూసుకుందామనండి. అయ్యయ్యో, అడ్రస్ అడగడమే మర్చిపోయాను. పూలు 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 మూరే ముప్పాల మల్లె పూలు కనుక కొబ్బరి చిప్ప, మల్లెపూలు, కొబ్బరి చిప్ప. నువ్వు పూలు కూడా అమ్ముతావా? పార్ట్ టైం జాబ్. పొద్దున్న ఫ్యాక్టరీలో కూలి రంగడు, సాయంత్రం వీధుల్లో పూల రంగడు. 3 మూరలు, 2 నాకు, 1 మా వారి పటానికి. మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని చూస్తే నలగని మొగ్గలా ఉన్నారు. మీకు దారం కట్టిన ఆ కీచకుడు ఎవరు? ఎవరు కట్టలేదు, కట్టబోతారు. వారెవరు? తెలీదు. తెలీదా? తెలియకుండా ఆ పటం ఎలా వచ్చిందండి? అలా లోపల చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా, ఆకారం లేని భర్త కోసం ఫ్రేమ్ కట్టి ఇంతగా ఆరాధిస్తున్నారంటే రేపు ఆకారం ఏర్పడ్డాక ఎంతగా పూజించుకుంటారో చెప్పలేను. పూజకు వేళైంది, పూలు ఇస్తారా? ఇదిగో తీసుకోండి. ఈ చెండు మొత్తం మీకే, డబ్బులొద్దు. అలా అనకండి. దేవుడి దయ వల్ల నాకు కావాల్సినంత జాకెట్ మనీ ఉంది. అబ్బా, చెమట కంపు. ఇదిగో పూలబ్బాయి, ఇలా రా. కనకాంబరాలు, మల్లె పూలు. మూరెంత? మూర 30. మీకు ఎన్ని మూరలు కావాలండి? 1 మూర చాలు. 1 మూర? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 6 మూరలు పెట్టుకోవాలని నాకు ఆశగానే ఉంది. మా ఆయన ఊళ్ళో లేనప్పుడు ఎక్కువ పెట్టుకుంటే అనుమాన పడతాడు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏమండి, ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? ఏదో పాపం కాళ్ళ మీద బతుకుతోంది. కాళ్ళ మీద బతకడం అంటే ఏమనుకుంటున్నావురా? అది ఈ నిప్పు తిరుపతయ్య కూతురు. తప్పు చచ్చినా చేయదు. హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. కాళ్ళు చేతులు నీలాంటి వాళ్ళకి విరిగితే కట్లు కట్టి తన కాళ్ళ మీద తను బతుకుతావు. అలాగా? ఆ కుంటివాళ్ళు ఎంత అదృష్టవంతులో. నువ్వు కూడా అదృష్టవంతుడివే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ కాళ్ళు చేతులు నేను విరగొడతాను. హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుందు గాని. ఇలా ఇలాగే 1 2 3 4 5 6 7 8 9 10 11 12
प्यारा तेरा तेरे लिए दिन 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 से इंतजार आजा सनम आई बहार మీరా పట్టపగలే వచ్చారు, ఎంత ధైర్యం! సాహసము చేయరా డింగరి, నీకు రాజకుమారి లభిస్తుందిరా అని చెప్పాడు మా గురువు తపాళా మాంత్రికుడు. మీరు నాకు నచ్చారు. నిజంగానా? నిజంగా. అయితే మనం చేతులు కలుపుకుని ప్రేమ మసాలాని ఘాటుగా నూరుకుందాం. అలాగే, ఆడుతూ పాడుతూ పని చేసుకుందాం. అవును, అప్పుడైతే అలుపుండదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు. అమ్మో, భయంగా ఉంది. ఇప్పుడు మా నాన్న వస్తే? ఏడిశాడు బెదవ సోడా బుడ్డి మొహం వాడు. ఇంత అందమైన మొహానికి అతనే నా ఫాదరు అని నాకు డౌట్ గా ఉంది. అతను వచ్చేలోగా నా సైడ్ ఫోటో తెచ్చాను, తీసుకో. చాలా బాగుంది. అలా అయితే మూటా ముళ్ళే కట్టుకుని ముచ్చటగా కోరమండలెక్కి కొడైకెనాల్ పారిపోదాం. వద్దు, బస్ ఎక్కి బందర్ పోదాం. అమ్మాయి, వీడెవరండి బాబు? అమ్మాయి, అమ్మాయి, ఊరంతా తిరిగి తిరిగి ఒళ్ళంతా ఒకటే చిటచిటలాడిపోతోందమ్మా. బాగా తెరలే నీళ్లు స్నానం చేస్తే గానీ నిద్ర పట్టేటట్టు లేదు. నాన్న, నేను కాస్తాను, నువ్వులే. నాన్న బాగా అలసిపోయొచ్చు. నీకెందుకమ్మా శ్రమ బంగారు తల్లి. నీ తాపీగా కూర్చుని కాచుకుంటాగా నువ్వు చొక్కా లోపల పడేసి వేడి వేడి కాఫీ పట్టరా. నాన్న, పాలు విరిగిపోయాయి. నాన్న, పాలు విరిగిపోయాయా? అయితే డికాషన్ పట్టరా అమ్మా. అయ్యో, కాఫీ పొడి లేదు నాన్న. కాఫీ పొడి లేదా? అయితే ఓ పని చెయ్యి, ఆ మల్లెపూలు వేసి నూరిన మసాలా అవతల పారేసి అమ్మ బాబోయ్, మంచి మసాలా నూరు. ఏమా? కోరమండలి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో తెలియని వాడికి నా కూతురు కావాలా? పందరా నీ బొంద. లోపల పోతాండి, బయటకు వచ్చాక తిట్టండి. ఏ పాతగా పాత ఉప్పు కారం నందుకు మరీ తింటాను రా. శనివారం నాడు నరమోసం తప్ప మరేం ముట్టుకోను నేను. ములుగు ములుగు పరమానక్కల్ ములుగు ఉడకరా బాగా. ముందు నీ పని చెప్తాను. కొంప తీసి కొంప ముంచాడు కదా. సారీ, తప్పైపోయింది, క్షమించాలి. ఇదిగో గుడ్ మార్నింగ్. అమ్మాయి వచ్చేస్తున్నాడు. అబ్బా అబ్బా అబ్బా, అయ్యో. ఎలా ఉన్నాడమ్మా? బతుకుతాడా చస్తాడా? చెప్పను. నోట్లో పెడితే థర్మామీటర్ పగిలిపోయింది. నోట్లో పెడితే పగిలిపోయిందా? సంకలో పెట్టు. చూశాను, కరిగిపోయింది. కానీ నీ మనసే కరగలేదు. ఇతని చూస్తే పోలీసు వాళ్ళు నేను అరెస్ట్ చేయడం ఖాయం. అయ్యో బాబోయ్, ఎలాగైనా బతికించమ్మా, నన్ను జైలు పాలు చెయ్యొద్దు. అంత దేవుడి దయ. ఒళ్ళు పెనల్లా కాలిపోతుంది. డాక్టర్ని పిలుచుకుని వస్తాను, చూస్తుండు. పెనల్లా కాలిపోతుందా? అయ్యో అబ్బా. ఆమ్లెట్. గుడ్డు పిల్లైపోయింది. ఇంకా సేపటి కోడి వేపుడు అయిపోయి ఉండేది. ఇక వీడు బతకడు, ఇక వీడు బతకడు, వీడు బతకడు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. అయ్యో, ఆయన వచ్చేలాగా ఈయన బతకడా? బతకడు. కానీ నువ్వు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే బతుకుతాడు. నాయనా రంగా, పూల రంగా, పెళ్లి చేస్తాను నాయనా. నువ్వు చచ్చకు నాయనా, నువ్వు చచ్చి నన్ను చంపకు నాయనా. బతుకు నాయనా, బతుకు. ఏమిటి అడుక్కుంటాడు? మాట 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 ఇస్తున్నాను, పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య. బతికాడు. ఇక చావడు కదా. మరి పెళ్ళెప్పుడు? పెళ్ళా? ఎవరికి? మల్లికకి. మంచి వరుడు దొరికాక. తగ, మోసం, కుట్ర. నేను నిన్ను దగా ఏం చేశాను? మల్లికకి పెళ్లి చేస్తానన్నాను కానీ నీకు ఇచ్చి చేస్తానలేదుగా మావయ్య. పోరా, ఇందా ఉల్లిపాయ. అబ్బా, ఇదా నీ దెబ్బ? ఈసారి చూపిస్తాను నా దెబ్బ. అబ్బా.
ఏమయ్యా వీధి వీధి తిరిగి పూలు అమ్ముకునేవాడివి ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయిపోయామే? ఏం లేదు, మూర్లకు మూర్లు పెట్టుకుని ఆ వీధిలో ఆడవాళ్ళు పాడైపోతున్నారని మగవాళ్ళ కంప్లైంట్ అంతే. ఓహో, ఆకలి 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 ఆకలి. ఓ, లడ్డు 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 ఎవరయ్యా నువ్వు? ఏమిటిది? బాబు ఇతనికి కొంచెం పిచ్చా? అవునండి, తిండి పిచ్చి. ఏడాది నుంచి మా జమీందారు గారు వీటితో వేగలేక వస్తున్నారు. ఈ ఊళ్ళో మంచి డాక్టర్ ఉన్నారని చెప్తే వచ్చాం. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. ఉండండి చెప్తాను. ఈ ఇంట్లో గొప్ప పిచ్చి డాక్టర్ ఉన్నాడు. చూడటానికి మామూలుగానే ఉంటాడు. కూతురు నర్స్. నిజం చెప్పాలంటే నేను అసలు డాక్టర్నే కాదంటాడు. పోప్పమ్మని కసురుకుంటాడు. మరి ఎలాగండి? ఏం లేదు, అతన్ని పట్టుకుని గట్టిగా ఉతకండి, నిజం చెప్తాడు. అదేంటండి? అదో రకం పిచ్చి. వెళ్ళండి వెళ్ళండి. లడ్డులు బాగున్నాయి, అక్కడ కూడా లడ్డులు ఉంటాయి. అమ్మో ఆకలి. ఇప్పుడు చూపిస్తా నా దెబ్బ. నమస్కారం డాక్టర్ గారు. డాక్టరా? ఎవరు? సర్లేండి, మీ సంగతి మాకు తెలుసు కానీ కుర్రాడి కాస్త మందించి నయం చేయండి బాబు. తిండి పిచ్చి పట్టి చంపేస్తానండి. వాడికి కాదు పిచ్చి, మీకు. లేకపోతే నేను డాక్టర్ నన్ను ఎవరు చెప్పారు? నేను ఫ్యాక్టరీలో గుమస్తాను. నువ్వు డాక్టర్ కావా? కాదు కాదు కాదు. చూస్తావారా? అయ్యి వేస్తారా? వేస్తాం. ఏం వేస్తారు? వేస్తావా? అయ్యో బాబు, ఏమిటి ఇది? నువ్వు డాక్టర్ కావా? నేను డాక్టర్ని కాదంటుంటే. అమ్మా, అయ్యో. ఏమిటయ్యా ఇది? ఏమిటయ్యా ఇది? ఇప్పుడు చెప్పు, నువ్వు డాక్టర్ కదా? అవును, నేను డాక్టర్నే. వైద్యం చేస్తా. వీడికి ఆపరేషన్ చేసి పొట్ట తీసేస్తా. ఏమీ తినకుండా నోరు కుట్టేస్తా. ఇదంతా నీ పనా? నేను డాక్టర్ అని చెప్పి నన్ను తనిస్తావా? అంటే మళ్ళీ గుద్దకనయ్యా. ఎస్ ఎస్, ఐఎమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్నే. ఒరే రంగా, ఈ గండం నుంచి తప్పించరా? మళ్ళీ నుంచి పెళ్లి చేస్తారా? ఆగండి ఆగండి ఆగండి. ఏమయ్యా, మీరు పప్పులో కాలు పెట్టారు. ఎందుకంటే నవ్వుతారు? నవ్వకేం చేయరండి. మీరు కాదు డాక్టర్, వీళ్ళ అన్నగారు. అవునవును. పూనా వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? మావా, పెళ్లి 3వ తారీఖు పెట్టుకుందామా? అలాగే పెట్టుకుందాం. ఆయన 3వ తారీఖు వస్తారు, మీరు 4వ తారీఖు రండి. అలాగే. అనవసరంగా మిమ్మల్ని కొట్టాం, క్షమించాలి. వీడెవడండి బాబు? పల్లెన్న కాసేపు మామిడి చెట్టు తినేసా ఉన్నాడు. మావా, ఏమిటిది? మాట తప్పుతావా? ఇంకోసారి చూపిస్తాను నా దెబ్బ. వద్దురని అబ్బా. మనిషికి కావాల్సింది తెలివి. అది నీకు పుష్కలంగా ఉంది. ఉద్యోగం కూడా ఉంది. కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అమ్మాయి మల్లిక, మల్లిక సారాబాయ్, కాస్త సిగ్గుపడుతురా అమ్మా. అష్టదిక్కులు ఈయన చంద్రక్షోణులే సాక్షిగా. తర్వాత ఏమిటబ్బా? మావిడ సాక్షి మరణించిన మా ఆవిడ సాక్షి, కత్తు సాక్షిగా ఈ గాలి సాక్షిగా, ఏలు కొమ్మిక మల్లికను నీ అర్థాంగిగా. బాగా ముదిరిపోయింది, లోపలికి పోండి. మీరు ఇక్కడే ఉండండి. మల్లిక మల్లె పూలు కనకాంబరాలే. ఒడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తాం. కళ్ళు కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్? రోడ్డు క్రాస్ చేస్తాం కానీ. అంటే ఇష్టం వచ్చిన చోట క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్? ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్లు అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్? నీలాంటి పోరం బోకులు నడవడానికి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్? చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్? మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అరే, మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా?